ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. మొదటిగా ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు దేవునికి స్తుతి చెల్లించుదాం. దేవునికి స్తుతి చెల్లించుదాం. ఎందుకంటే దేవుని పవిత్రమైనటువంటి ఆత్మ మన జీవితాలను ఫలింపచేయబోతా ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు మీకు ఒక దర్శనం చెప్తా, తర్వాత వాక్యాన్ని ధ్యానించుకుంటే దేవుడు మన జీవితాన్ని ఎలా ఫలింపచేయబోతున్నాడో దర్శనంలో తెలుస్తుంది. అలాగనే దర్శనము వినటం ద్వారా ఈరోజు వాక్యము అర్థమవుతుంది. రెండు ఉన్నాయి, 2 in 1 రెండు ఉన్నాయి. చూద్దాం. దేవుని ఆత్మ ఆయన నడిపింపును సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నది. దర్శనంలో 4 రోజుల కిందట నేను చూస్తా ఉన్నా, ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చిన్న పాస్టర్ ఉన్నాడు. ఇప్పుడున్న వారిలో నేనే చిన్న పాస్టర్ని. ఇప్పుడున్నటువంటి పాస్టర్లలో నాకు తెలిసినటువంటి పాస్టరు ఒక ఆయన ఉన్నాడు. అంటే నా మీద కొంచెం పెద్ద అనుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న పాస్టర్లందరిలో ఇంట్లో సంఘాన్ని నడిపించేది ఎవరంటే నేనే కాబట్టి నేనే చిన్న పాస్టర్ని. ఇప్పుడు చెప్పుకునేటువంటి పాస్టరు ఆయనకి మంచిగానే ఉన్నది. బయట ఒక రూమ్ తీసుకొని సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. వెల్ అండ్ గుడ్ మంచిగానే నడిపిస్తూ ఉన్నాడు. దర్శనంలో ఆ అన్న వాక్యం చెప్తా అనేక ఉన్నటువంటి వారికి దేవుని గురించి చెప్తా చూస్తే ఆ సంఘం బాగానే ఉంది అనేంతగా కనపడతా ఉందా. కొంచెం సేపటికి నేనేం చేశానంటే బయటకు వచ్చి తిరుగుతా ఉన్నా. అంటే దేవుని ఆత్మ నన్ను బయట ఆ సంఘానికి బయట తిప్పుతా ఉన్నది. తిప్పుతా ఉంటే ఆ సంఘానికి వెనుక వైపు అంటే ఆ రూమ్ ఉంది కదా, చూస్తే సంఘం లాగే పెద్ద మందిరం లాగే కనపడుతుంది. దర్శనంలో పెద్ద మందిరం లాగా కనపడుతుంది. కానీ ఆ మందిరానికి వెనుక భాగాన ఆ గోడలు పడిపోయి ఉన్నాయి. ఆ మందిరపు గోడలు పడిపోయి ఉన్నాయి. అవి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న ఇల్లు ఇప్పుడు ఎలాగంటే పాడుపడి అట్లాగా వెనుక భాగం ఉంది. కరెక్ట్గా ఇలాగే ఉంది. పాడుపడిపోయినటువంటి ఇల్లు ఆ గోడలు ఎలా ఉంటాయో అలాగా ఈ మందిరపు గోడలు వెనుక భాగాన అలాగున్నాయి. చూసా కదా. చూసిన తర్వాత ఇంకొంచెం సేపటికి దేవుని ఆత్మ ఏం చేసిందంటే చుట్టూ కూడా ఎటు చూసినా పొలాలే. ఆ పొలాలలోనే నల్లరేగడి మన్ను, నల్లరేగడి అంటే నల్ల మట్టి ఉన్నటువంటి పొలం ఉంటది కదా, ఆ పొలంలో చూస్తా ఉన్నా. దగ్గర ఆ పొలము ఒక 2-3 ఎకరాలు ఉంటది. అంత విస్తీర్ణం ఉంటది. ఆ పొలంలో నేను చూస్తా ఉన్నా. దున్నిన తర్వాత పిల్లలు పైకొచ్చి ఎలాగైతే ఉంటుందో అలాగున్నది ఆ భూమి. నేను చూస్తుండగానే కొద్దిసేపటికి ఆ భూమిలో నుంచి నీళ్ల పైపులు, మనం ఇంట్లో వాడుకునే ట్యాపులు ఉంటాయి కదా, సేమ్ అదే సైజు పైపులు భూమిలో పెడితే ఆ పెట్టిన పైపులో నుంచి నీరు ఎలాగైతే చిమ్ముతుందో, నీరు కనుక ట్యాప్ కనుక ఓపెన్ చేస్తే ప్రెజర్ బాగున్నటువంటి ట్యాప్ను కనుక హైలో పెడితే, ఎక్కువలో కనుక పెడితే ఎలాగ చిమ్ముతుంది, అలాగా భూమిలో నుంచి దున్నినటువంటి ఆ భూమిలో నుంచి ఈ పైపుల్లో నీరు ఏమైతా ఉన్నదంటే చిమ్ముతా ఉంది. పైపుల్లో నుంచి వచ్చేటువంటి నీరు చిమ్ముతా ఉంది. అయితే పైపులు కనపడట్లా.
పైపులు కనపడట్లా, భూమి కనపడుతుంది. ఆ భూమిలో నుంచి నీరు అయితే చిమ్ముతుంది పైకి. మీరు అంతకుముందు కొన్ని సందర్భాల్లో చూసి ఉండొచ్చు, భూమిలో పైపులు పెట్టి పొలాలకు ఏం చేస్తారంటే నీళ్లు కొడతారు. అవి కూడా తుంపరగా పడతా ఉంటాయి. అలాగా నీరు ఏమవుతా ఉన్నదంటే భూమిలో నుంచి చిమ్ముతా ఉంది. పైపులు కనపడట్లా, 2-3 ఎకరాల భూమి కనపడతా ఉంది. నేను చూస్తా ఉన్నా. అక్కడేమో మందిరము, ఆ మందిరం వెనుక పడిపోయినటువంటి ఆ గోడలు. ఇక్కడ చూస్తేనేమో దున్నినటువంటి భూమి, ఆ భూమిలో నుంచి నీరు చిమ్ముతా ఉన్నది. వాళ్ళ చూస్తే పైపులు ఏడా కనపడట్లా. అర్థం ఏంటంటే పోయిన వారంలో గురువారం రోజు, శుక్రవారం రోజు నేను చెప్పా, దేవుని చేత ఆశీర్వదించబడితే మరి దేవుని మనుషులైనటువంటి మీరు సహకరించాలి కదా. ఆశీర్వదించబడితే నేను అంటా ఉన్నా, ప్రతిసారి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తేనే దేవునికి కానుకలు ఇవ్వండి అని అంటా ఉన్నా. ప్రతిసారి దేవునికి అని ఏం చెప్తామని మొదట్లో చెప్పి తర్వాత బంద్ చేసిన. తర్వాత మళ్ళా చెప్తా ఉన్నా, చెప్పాలి కదా, దేవుని ద్వారా ఆశీర్వదించబడితే అలాగైనా ఇస్తారేమో అని చెప్తా చివరిలో ఒక మాట చెప్పా. ఏమనంటే, మనకి సంఘం లేదు, చర్చి లేదు, చర్చి మనకు లేదు. ఈ ఉన్న ఇంటిలోనే, కిరాయికి ఉన్నటువంటి ఈ ఇంటిలోనే, నెల రెంట్ ఇస్తున్నటువంటి ఈ ఇంటిలోనే నడిపిస్తా ఉన్నాం. మీరు గనక దీవించబడితే, మీరు సహకరిస్తే ఆశీర్వదించబడతాం, దేవుని ద్వారా దీవించబడతాం అని 2-3 రోజుల కిందట చెప్పిన తర్వాతనే ఈ దర్శనం వచ్చింది. అంటే అర్థం ఏంటంటే, దర్శనంలో ఆ సంఘాన్ని నడిపించేటువంటి అన్నగారు ఉన్నాడు అని చెప్పి అన్న కదా, సేవకుడు. నేను చూస్తూనే ఉన్నా ఆయనకు అంతో ఇంతో సంఘం ఉంది, నాకేం లేదు కదా అని చెప్పనని అనుకున్న సందర్భంలో, అట్లాగా బాధపడిన సందర్భంలో దేవుడు దర్శనం చూపించి నీకు సంఘం అవసరం లేదు, దేవుని వాక్యము నీకున్నది. దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పినట్లయితే జీవము లేనటువంటి మనుషులలో ఈ వాక్యము ఫలిస్తుంది. మీరు చెబుతుంది కదా, ఆ దున్నినటువంటి భూమిలో నుంచి నీరు పైకి చిమ్ముతా ఉన్నది. అట్లా అంటే అర్థం ఏంటంటే, నేను అంతకుముందు చెప్పా, ఎవరైతే బాగా వినండి, ఎవరైతే ఈ వాక్యాలను, ప్రార్థనలను అనుసరిస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా దీవించబడతారు. ఖచ్చితంగా. ఎందుకు అది కూడా చెప్పాను అంతకుముందు వాక్యాల్లో. ఎందుకంటే నేను చెప్పినటువంటి వాక్యాలను, ప్రార్థనలను ఎవరైతే అంగీకరించి వాటి ప్రకారంగా జీవించటం మొదలు పెడతారో వారి జీవితాల్లో నేను వెనుకటి రోజుల్లో దేవుని గొప్ప కార్యాలను చూశాను. ఆ చూసినటువంటి నేను ఈ ఆన్లైన్లో కూడా పదే చెప్తా ఉన్నా, మీరు కనుక ఈ వాక్యాలకు అనుకూలంగా మిమ్మల్ని మార్చుకొని ఈ ప్రార్థనలను మీరు అనుసరించినట్లయితే ఖచ్చితంగా దీవించబడతారని చెప్పి దర్శనంలో అదే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని ఉన్నదంటే దర్శనంలో, భూమిలో నుంచి నీరు చిమ్ముతుందన్నా కదా, పరిశుద్ధాత్మ దేవుడు మట్టి అంటే అర్థం ఏంటంటే మనుష్యుడు. ఆధ్యాత్మికంగా మట్టి అంటే అర్థం ఏంటంటే మనుష్యుడు. మనము మట్టి ద్వారానే కదా పుట్టించబడింది. మట్టి కనుక మనము మట్టి వారము కనుక మట్టిలోకే పోతాం. ఆధ్యాత్మికంగా మట్టి అంటే అర్థం ఏంటంటే మనుషులు. ఈ దున్నినటువంటి భూమిలో నుంచి నీరు చిమ్ముతా ఉంది. అది కూడా బొట్టు రావటం కాదు, ఇవి అప్పదారా పైపులో నుంచి ఎంతసేపు చూడాలిరా, అట్లా కాదు, చిమ్ముతుంది.
ఆ ప్రెజర్ కనుక మీరు ఒకసారి ట్యాప్ మీకు ఇళ్లలో ఉంటే హైలో తిప్పండి. హైలో తిప్పితే దన్ను మనకు దిగొచ్చి పడతాయి కిందకి. అంతకంటే ప్రెజరు చిమ్ముతుంది పైకి. అంటే దేవుని వాక్యము మీలో నుంచి ఏమవుతుందంటే ఆయన గొప్ప కార్యాలను జరిగించటం మొదలు పెడుతుంది. సంఘం లేదు మనకి, పొలంలో జరుగుతుంది. ఇదంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము పొలంలో అంటే ఆన్లైన్లో, అంటే నేను ఎక్కడ నిలిచి దేవుని వాక్యము చెప్పిన, ఎక్కడ నిలబడి దేవుని వాక్యం చెప్పిన అక్కడ దేవుని వాక్యము మనుషులను ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ వాక్యాన్ని నాకు ఇచ్చిండు. బేట, నువ్వు సంఘం లేదని బాధపడగాకు, వాక్యం ఉంది నీకు, వాక్యాన్ని నువ్వు చెప్పు, విన్నవారు ఫలిస్తారు, ఆశీర్వదించబడతారు. జీవము లేని వారు జీవాన్ని పొందుకుంటారు. అంటే అర్థమైందో తెలుసా? ఈ బతుకు ఎందుకు పనికిరాదు, ఉండని, ఎలక్షన్ అప్పుడు పనికొస్తాడు, మీరేమో ఉంటారు, ఒక్క ఓటు తేడాతోటి గెలిచిండని. ఆ ఒక్క ఓటు ఈడ అవుతాడేమో, ఈ అందుకన్నా ఉండనియండి, ఓటు వేయటానికైనా పనికొస్తాడని అట్లాగా ఉన్న జీవితాలు ఉంటాయి కదా, ఆ జీవితాలు దేవునిలో ఫలిస్తాయి. అలాగ జీవము లేనటువంటి బతుకుల్లో ఏమవుతుందంటే ఈ వాక్యము ఫలింపజేస్తుంది. మీలో అనేకులు దీవించబడబోతా ఉన్నారు, ఆశీర్వదించబడబోతా ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. దావీదు మహారాజు ఏరియాని కాదనుకొని, ఆయన పుట్టినటువంటి ఆయన సొంత ఊరిని, ఆ పట్టణాన్ని కాదనుకొని వేరే ప్రాంతానికి పోతాడు. దావీదు మహారాజు ఏడుంటే ఏదో ఒక రోజు ఆయన వచ్చి చంపుతాడు అని అందరినీ తీసుకొని వేరే ఊరుకు పోతాడు బ్రతకటం కోసమే. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచనాల్లో ఇలాగ రాయబడి ఉన్నది. అంతట దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేలా, నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒక దాని యందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడగగా, ఆకీషు సిక్లాగు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లాగు యూదా రాజుల వశముననున్నది. దావీదు మహారాజుకి ఏమైందంటే, గొప్ప దేవుని శక్తి చేత, ఆత్మ చేత నింపబడినటువంటి ఈ గొప్ప రాజు నిలువ నీడలేక ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం ఆ కుటుంబాన్ని, ఆయన వారిని అందరినీ తీసుకొని శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల దేశంలోనికి పోయి ప్రాణాన్ని రక్షించుకుంటా ఉన్నాడు. దేవుని ప్రజల మధ్యలో మనకి నెమ్మదిగా, మనకి సమాధానం ఉంటది దేవుని ప్రజల మధ్యలో. కానీ దావీదుకి దేవుని ప్రజల మధ్యలోనే ప్రాణాపాయం ఉంది. అంతా ఉల్టా ఉంది కదా, అంతా రివర్స్ అయిపోయింది, అంతా ఆపోజిట్ గా జరుగుతుంది దావీదుకి. మనకి కూడా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. దేవుని ప్రజల మధ్యలో నెమ్మది ఉండాల్సింది పోయి ప్రాణాపాయం ఉంటుందని తెలుసుకొని, ఇది ఇట్లా కాదులే, ఈ ఎప్పటికైనా కానీ ఇది 3-4 పట్టపోగులు అవుతుంది ఇది అనుకొని ఊరిని వదిలిపెట్టి పోతాడు. ఎక్కడ ఉంటుందంటే 27వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. 1వ వచనం చదువుకుందాం, వినండి, బాగుంటది. తరువాత దావీదు, నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనెను గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందును అనుకొని లేచి వెళ్ళిపోతాడు. ఇట్లా ఇదంతా జరిగే పని కాదు, ఇట్లా కాదు, ఏదో ఒకనాడు ఇదంతా 3-4 పట్టపోగలు అవుతుంది.
ఈ సౌలు వదిలిపెట్టడు. ఎందుకంటే ఆయనకి అధికారం ఉన్న ప్రాంతంలో నేనుంటే వదిలిపెట్టడు. ఇక ఇది కాదు, ఇక ఇట్లా జరగదు, ఈ ఆలోచన వద్దు అని ఈ మనం ఇక్కడ నుంచి మొత్తం మన పిల్లల్ని మొత్తం కోట్లు గోద అంతటిని కూడా తీసుకొని పోవటమే మంచిది అన్ని విధాల అనుకొని అందరినీ తీసుకొని శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల దేశంలోనికి పోయి దగ్గర 2 నెలలు తక్కువ సంవత్సరం ఉంటాడు. సంవత్సరం మీద 4 నెలలు ఉన్నట్లు రాయబడి ఉంది శత్రువుల దేశంలో. ఎందుకంటే ఈడు ఉంటే బతకనయ్యాడు. అందుకని ఆడకి పోతే ఆడకే సరిహద్దుల్లోకి వచ్చింది అనుకో, వాళ్ళు ఊరుకోరుగా. ఈ సౌలు ఫిలిష్తీయులకి శత్రువు. ఫిలిష్తీయుల దేశంలోనికి అడుగు పెడతా అని సౌలు వచ్చిండు అనుకో, తరుముతారు. అందుకని సౌలు తిక్క కుదరచాలంటే ఆడికి పోవటమే బెటర్. దావీదు ప్లాన్ బాగా వర్కౌట్ అయితే చూడండి, శత్రువు దేశంలోనికి పోడు. కాబట్టి సౌలు శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల దేశంలో పోయి అక్కడ కాపురం ఉంటే ఈ శత్రువు అయినటువంటి సౌలు నన్ను ఏమి చేయలేడు. ఎందుకంటే ఫిలిష్తీయులు నాకు ఏర్పాటు చేసుకోనటువంటి సైన్యంగా ఉంటారు. అర్థమైందా? సెక్యూరిటీయే, కానీ నేను పెట్టుకోవాలా. అర్థమై ఉంటది. ఫిలిష్తీయులు సెక్యూరిటీగా ఉంటారు, కానీ దావీదు పెట్టుకోవాలా. అలాగుంటది. ఈ ఐడియా బాగుంది అనుకొని దావీదు ఏం చేస్తారంటే పోయి ఫిలిష్తీయుల దేశంలో ఉంటాడు. ఈ సౌలు వచ్చి ఆ ఫిలిష్తీయుల గుమ్మం కాడు ఉన్నాడు అనుకుందాం. ఉంటే ఏమయ్యా ఏడదాకా వచ్చినావు, బతుకుదావనే చనిపోదావనే అని అడుగుతారు. దావీదు లోపల కూర్చొని నవ్వుకుంటా ఉంటాడు. నన్ను ఏం చేయలేడు సౌలు అని ఆలోచనతోటి ఫిలిష్తీయుల దేశానికి పోతాడు. పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజు దావీదు గురించి తెలుసు కదా, పరాక్రమవంతుడు, వీరుడు అని తెలుసు కదా. తెలుసుకొని రాజు దగ్గర ఉంచుకుంటాడు. రాజు దగ్గర రాజపురంలో ఉంచుకుంటే తర్వాత దావీదు అడుగుతాడు, అయ్యా గొప్పోడు నువ్వు, పరాయి దేశపు శత్రువును కూడా నీ ఇంట్లోనే పెట్టుకున్నావు. నేను నీకు శత్రువునే, కానీ నీ ఇంట్లోనే పెట్టుకున్నావు. ఇట్లా కాదులే, నేను నీకున్నటువంటి రాజ్యంలోనే ఏదో ఒక దగ్గర ఉంటా, నువ్వు ఎక్కడ స్థలం చూపిస్తే అక్కడ ఉంటా. ఏదో ఒక నాకు స్థలాన్ని చూపి అని అడిగితే సిక్లాకు అనేటువంటి ప్రాంతాన్ని ఆ రోజున దావీదుకి ఇస్తాడు. నువ్వు పోయి ఆడుండని. ఇది సరే అని చెప్పిన దావీదు పోయి అక్కడ ఉంటాడు. నిలువ నీడ లేనటువంటి జీవితాలు. మీరు కూడా దీవించబడతారు. ఆ పొలము ఎలాగైతే చిమ్ముతా ఉందో నీరు, అంటే మీలో నుంచి దేవుని శక్తి కలిగిన కార్యాలు జరగబోతా ఉన్నాయి. పిలుస్తారు. వాక్యానుసారంగా జీవించండి. ఈ ప్రార్థనలను అనుసరించండి. ప్రార్థన చేసేది మీ గురించే. నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని కాదు. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని నేను అసలు ఛానల్ స్టార్ట్ చేయాలి. కావాలంటే ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశానో మీరు పోయి అబౌట్ సెక్షన్లో చూస్తే డేట్ ఉంటుంది, 2015-16 ఉంటుంది. అప్పుడు స్టార్ట్ చేస్తే 2023లో నుంచి దేవుని వాక్యాలను ఆన్లైన్లో ప్రకటించడం జరుగుతూ ఉంది. దేవుడు సెలవిచ్చి నాకు అనుమతిస్తే యూట్యూబ్లోకి వచ్చి వాక్యాలు చెప్తా ఉన్నా. మరి 2015 నుంచి 2023 దాకా ఎందుకు పెట్టలే? ఏదో ఇక ఆన్లైన్లో పెట్టాలి కాబట్టి అలాగే పెట్టి స్టార్ట్ చేసి వదిలిపెట్టాం. ఆ తర్వాత 2023 సంవత్సరంలో దేవుడు సెలవిస్తే నువ్వు ఇందులోనే చెప్పాలని సెలవిస్తే నేను అందులో ఈ యూట్యూబ్లోకి వచ్చి వాక్యం చెప్తా ఉన్నా. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని కాదు, దేవుని వాక్యము ప్రకటించాల. ఆయన నాకు ఇచ్చినటువంటి ధన్యత. మొదట దర్శనంలో చెప్పే కదా, దేవుడు నాకు ఆయన వాక్యాన్ని ఇచ్చిండు చెప్పు అని. ఆ వాక్యాన్ని చెప్తా ఉన్నా. సంఘం నీకొద్దు, నేను ఇచ్చినప్పుడు నీకు సంఘం ఉంటుంది. అప్పుడు దాకా నువ్వు అక్కడున్నావు, అక్కడే వాక్యం చెప్పు. దేవునికి స్తోత్రం. ఇంట్లో అయినా, బయట అయినా, యూట్యూబ్లో అయినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అయినా, ట్విట్టర్ అయినా, ఫేస్బుక్ అయినా, వాట్సాప్ అయినా, ఇంకేమన్నీ ప్రస్తుతం ఇవే మనకి వీటిలో పెడతా ఉన్నా. మీరు ఫలిస్తారు. ఈరోజు దేవుని వాగ్దానం ఈరోజు దావీదుకి ఎలాగైతే నిలువ నీడ లేదో, నిలువ నీడ లేక ఎక్కడికో పోయిండు, అదే దావీదు
అదే దావీదు మహారాజుగా అదే పట్టణంలో రాజుగా నిలబడ్డాడు. ఈరోజు దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానము 2 సమూయేలు 22 37 నా పాదములకు చోటు విశాలపరచుదువు, నా పాదములకు చోటు విశాలపరచుదువు. మీరు, నేను, దావీదు, మన ముగ్గురికి మన దేవుడు మన పాదాలు నిలబడటానికి చోటును ఏం చేస్తాడంటే విశాలపరుస్తాడు. ఆమేన్. ఒక్క పాదం అంటే పాదం కాదు, మనము విస్తరించేటట్లుగా, మన పరిధి విశాలపరచబడేటట్లుగా దేవుడు మనల్ని విశాలపరుస్తాడు, విస్తరింపజేస్తాడు. స్ప్రెడ్ అవుతుంది మన యొక్క బలము, మన యొక్క స్థితి స్ప్రెడ్ అయిపోతుంది, మనము దీవించబడతాం. దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉన్నది, ఆయన మీ పరిధిని విశాలపరుస్తాడు. అది సత్యము. ఆయన యొక్క వాక్యము నిర్మలము, సత్యము. ఆమేన్. ఆ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఆ వాక్యము మీద నిరీక్షణ కలిగి కొనసాగించుదాం. ఖచ్చితంగా దీవించబడతాం. ఆమేన్. అలాగా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు అయ్యా నీ పాదముల చెంత దావీదు అయ్యా, ఇదిగో నీ ప్రజలు నేను నిలుచుటకు చోటు లేక నీ సన్నిధిలో నీ చేత తండ్రి దర్శించబడి నీ చేత బలపరచబడి ఉండగా మా యొక్క అయ్యా పాదములు నిలిచేంతగా మాకు స్థలమును తండ్రి స్థిరపరచమని, మా పరిధిని విశాలపరచమని ఈ వాక్యములను అనుసరించి ఉన్న నీ ప్రజలు వారి జీవితాలలో తండ్రి లేని వారి జీవితాలలో అయ్యా ఇదిగో జీవము లేని స్థితిని తండ్రి పారద్రోలి నీ పరలోకపు జీవము చేత నీ బిడ్డలను నీ మందిరాన్ని అభిషేకించమని, ఈ పరిచర్యను దీవెనకరముగా మార్చమని, అనేకులు దీవించబడినట్లు నీవు చూపినటువంటి నీ దర్శనము సత్యము, నీ దర్శనమును స్థాపించమని నువ్వు చెప్పి ఉన్నావు. నీ వాక్యము అనేకులకు దీపమయ్యుండి అనేకుల హృదయాలను అనేకుల జీవితాలను వెలిగించుచు ఉన్నది. ఆశీర్వదించబడేటట్లుగా నీ వాక్యము పనిచేయచ్చు ఉన్నది. నీ కృప చేత నాయన ఈ వాక్యమును ఈ పరిచర్యను దీవించండి. నీవు మాకు తోడయ్యుండి నడిపించుచున్న విధానమును బట్టి నీకు మరొక మారు కృతజ్ఞతాస్తుతులను చెల్లించి అయ్యా ఈ ప్రార్థన మనవులు నీ పాదముల యొద్ద ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్.